తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్తే అన్వర్ గారు. సో ఈ ఎపిసోడ్ లో ఏం చెప్పబోతున్నారు? ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే చాలా పవర్ఫుల్ వీడియో ఇది. ఏంటి ఈ వీడియోలోనే ఒక స్పెషల్ ఫోకస్ ఏంటంటే హౌ టు మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్ లైఫ్. డ్రీమ్ లైఫ్ని ఎలాగ మనం మేనిఫెస్టేషన్ చేయొచ్చు. జనరల్గా చాలామంది ఎలా ఉంటారంటే ఓన్ హౌస్లో ఉంటారు. నేనేం చెప్తానంటే లా ఆఫ్ అట్రాక్షన్ వాడి ఓన్ హౌస్ నుంచి డ్రీమ్ హౌస్కి ఎలా మారాలి అంటే మామూలుగా ఉండే లైఫ్ని డ్రీమ్ అంటే చాలామంది ఎలా ఉంటుందంటే ఒకలాగా బతకాలి అని కొన్నిసార్లు మనం వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, వీళ్ళలాగా బతకాలి, వీళ్ళలాగా డ్రెస్ చేసుకోవాలి, వీళ్ళలాగా ఇల్లు ఉండాలి, వీళ్ళలాగా లైఫ్ స్టైల్ ఉండాలి, వీళ్ళలాగా కలర్ ఉండాలి, ఇలా అనిపిస్తుంటుంది. సో ఆ లైఫ్లోకి వెళ్ళాలి అని అంటే సో ఏం చేయాలంటే ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ద్వారం ద్వారా ఫస్ట్ అంటే గుమ్మం దాటాలన్నమాట ఇది. సో ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోలో ఏంటంటే డ్రీమ్ లైఫ్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ సింపుల్, మీరు డ్రీమ్ లైఫ్ని మనం మేనిఫెస్టేషన్ చేయాలంటే రెండు బాగా వాడాలండి. ఒకటి మైండ్, రెండు లిప్స్. రెండు లిప్స్. ఎందుకంటే అవర్ లిప్స్ ఆర్ లైక్ మ్యాగ్నెట్. ఇక్కడ మీరు లిప్స్ చూస్తే ఇట్స్ లైక్ ఎ మ్యాగ్నెట్. మీరు ఎప్పుడైనా ఒక బుక్ స్టాల్కి వెళ్తే మ్యాగ్నెట్స్ తీసుకున్నారు అనుకోండి, మ్యాగ్నెట్స్. సో సేమ్ మన లిప్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి మ్యాగ్నెట్స్ అనమాట. అందుకని నాకు లిప్స్ పక్కన మ్యాగ్నెట్స్ అనమాట. ఇంట్లో తాగే వాటర్ ప్యూరిఫైర్కి ఫిల్టర్స్ ఉంటాయి, కానీ చాలామంది ఫిల్టర్స్ లేకుండా మాట్లాడేస్తుంటూ ఉంటారు. ఏముందిలే ఒక వర్డే కదా, ఏముందిలే జారా, సరే సరదాగా అన్నాను, సరదాగా అంటే అయిపోద్దా అని అంటారనమాట. అప్పుడు నేను ఏమంటానంటే సరే మీ దగ్గర ఒక కారు ఉంది, మీ కారులో ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ కార్ అనుకోండి, సరదాగా ఒక్కసారి నేను కిరోసిన్ పోస్తా అంటాను, ఒప్పుకుంటారా? ఒప్పుకోరు అనమాట. అంటే కారు ఒక 10 లక్షలు, 20, 50 లక్షలు, మా అయితే ఒక 1 కోటి రూపాయల దాకా ఉండొచ్చు మోస్ట్లీ. ఒక 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, 1 కోటి రూపాయలు విలువైన ఒక కారులో ఒకే ఒక్కసారి కిరోసిన్ పోస్తానంటే మనం చాలా మంది ఒప్పుకోరు. కానీ ఇంత వాల్యుబుల్ లైఫ్లో మనం ఏం చేస్తుంటే ఏముందో ఒకసారి అలా ఆలోచించాను, ఒకసారి అలా మాట్లాడదాను, అయిపోద్దా అని అంటుంటారు అనమాట. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మైండ్ని, లిప్స్ని ఎలాగ జాగ్రత్త అంటే ఒకదానికి ఒకటి బ్యాలెన్స్డ్గా ఎలా వాడాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే కోపం వస్తే ఏదేదో మాట్లాడేస్తుంటూ ఉంటారు, వాళ్ళకి ఆశ్చర్యనిపిస్తుంది, నువ్వేనా ఇలా మాట్లాడావు అని కూడా అనుకుంటారు చాలామంది. సో ఎందుకనంటే వాళ్ళ మైండ్కి, లిప్స్కి కోఆర్డినేషన్ సరిగ్గా కుదరదనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం ఎవ్రీ టైం మన మౌత్ ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటంటే ఏదైతే మనం రిలీజ్ చేస్తుంటామో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మీ ఆలోచన, మీ మాట, ఈ రెండు అండి. ఆలోచన, మీ మాట రెండు కానీ కరెక్ట్గా సింక్ అయిపోతే లైఫ్ లింక్ అయిపోతుంది అనమాట. ఆ లింక్ దొరికేస్తుంది. ఈ రెండు సింక్ అయితే లైఫ్కి లింక్ దొరుకుతుంది అనమాట. సో నేను చెప్పబోయేది ఏంటంటే నా క్లాసెస్లో ఈ రెండింటిని, ఆలోచనని, మాట, ఇందాక మీకు వీడియోలో నేను చూపించాను సైంటిఫిక్ మ్యూజిక్, ఎటువంటి మ్యూజిక్ నేను ప్లే చేస్తాను. చాలామంది నా క్లాసెస్ సార్ ఈ మ్యూజిక్ ఎక్కడ దొరకలేదు సార్ అని అంటారు. బికాస్ నేను దాని మీద చాలా ఆల్మోస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మీద 7.5 years నుంచి రీసెర్చ్ చేస్తున్నాను. స్టిల్ ఇంకా రీసెర్చ్ అవుతుందండి. అంటే ఏంటి, కొంతమంది చాలా ఈజీగా, కొంతమంది ఏమో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటారు, కొంతమంది బతుకంతా ఈఎంఐలు కట్టడానికి, అప్పులు కట్టడానికి సరిపోతుంటుంది అనమాట. ఏంటి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? కొంతమంది నేను అబ్జర్వ్ చేశాను, ఈరోజు సెలబ్రిటీస్ కూడా అండి చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోయిన వాళ్ళు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను సెలబ్రిటీస్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఫాలో అవుతున్నారు ఆ టెక్నిక్స్ చెప్తాను అనమాట. సో అయితే ఈరోజు ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫస్ట్ పాయింట్ అండి, ఎవ్రీ వర్డ్ మన నోట్ నుంచి ఏదైతే పాస్ అవుతుందో అది మళ్ళీ అది వెనక్కి వస్తుంది. బికాస్ మాటలే మూటలు రావాలంటే మాటలు బాగుండాలి. సో నేనేం చెప్తానంటే ఏదైతే వర్డ్స్ వదులుతాం, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఏదైతే మనం మాట్లాడుతుంటామో సో అది మళ్ళీ తిరిగి వస్తుంది. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే విషయం, మీరు ఏ వ్యక్తి గురించి నెగిటివ్గా కానీ వాళ్ళ మీద బురద జల్లడం కానీ దయచేసి చేయొద్దండి. మళ్ళీ చెప్తాను, ఎందుకంటే చెడపుకు రా చెడేవు అని ఉంటుంది అనమాట. అంటే నువ్వు ఒకరిని చెడపాలని ట్రై చేస్తే ఫస్ట్ అది నీకే దెబ్బ తగులుతుంది అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ సింపుల్గా చెప్తాను, అందరూ జాగ్రత్తగా ఉండండి. అవతల వ్యక్తి గురించి మీరు ఏమి జరగాలి, అవతల వ్యక్తికి మీరు ఏమి జరగాలని కోరుకుంటారో అది ఫస్ట్ మీకు జరుగుతుంది. ఎందుకంటే ఆ ఆలోచన ఫస్ట్ ఇక్కడ మొదలైంది కాబట్టి. సో ఇది చాలామందికి తెలియదు. చాలామంది ఇప్పుడు అందరూ సొసైటీలో ఎలా అయిపోయారంటే మనిషి ఉన్నప్పుడు పొగుడుతారు, లేనప్పుడు బ్లేమింగ్ చేస్తుంటూ ఉంటారు. సో నేను చెప్పేది మనిషి లేనప్పుడు మనం మాట్లాడితే ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఎలా హిట్ చేస్తాను నేను క్లాసెస్లో క్లియర్గా సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తాను కర్మ సిద్ధాంతం ద్వారా. సో ఇక్కడ మనం ఈరోజు మనం మాట్లాడాల్సింది ఏంటంటే అవతల వ్యక్తి గురించి మంచిగా మాట్లాడాలి, ఎప్పుడు కూడా మన గురించి మనం ఆలోచించుకోవాలి. చాలామంది వాళ్ళ ఫేవరెట్ హీరోస్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటుంటారు, కరెక్టే. కానీ వాళ్ళ ఫేవరెట్ హీరోస్ ఎటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారో అటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి
ట్రై చేయాలండి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఆలోచించి ఫెయిల్ అయినా పర్లేదు, కానీ ఆలోచించడంలో ఫెయిల్ అవ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రయత్నం చేసి ఓడిపోయినా పర్లేదు, కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోకూడదు. అంటే మీరు చాలామంది గొప్పగా ఆలోచించడానికి కూడా భయపడుతున్నారు అనమాట ఈరోజు చాలామంది. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత పెద్దగా ఎలా ఆలోచించాలి అది మెయిన్ పాయింట్ అండి. చాలామందికి సార్ అంత పెద్దగా ఆలోచించవచ్చా, నిజంగా అది వస్తుందా, అంత డబ్బు కోరుకుంటే వచ్చేస్తుందా, ఏం చేయాలి? ఇప్పుడు అందరికీ ఉన్న కోరిక అంటే అందరికీ డబ్బు కావాలి, కానీ మైండ్లో ఒకటే క్వశ్చన్ మార్క్, అంత కోరుకోవచ్చా, అది వస్తుందా? చాలా మంది అదే అనుకున్నంత మాత్రాన అయిపోతుందా, రాసినంత మాత్రాన వస్తుందా, జరిగిపోతుందా? ఇంట్లో చాలా మంది ఎలా ఉంటారంటే లేడీస్ ని, జెంట్స్ ఎస్పెషల్లీ అందరూ జాగ్రత్తగా ఉండండి. సో మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కానీ మీకు ఏదైనా నిజంగా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నా క్లాసెస్కి రండి. ఎందుకంటే చాలా మంది ఇంట్లో లేడీస్ ని జెంట్స్ తక్కువ అంచనా వేస్తారు. తెలివి తక్కువ, జాలే మొద్దు, నువ్వు సాధించేస్తావు గొప్ప, అవునులే అని అంటుంటారు అనమాట. సో ఇంట్లో లేడీస్ని చాలా మంది క్రిటిసైజ్ చేస్తుంటుంటారు. లేడీస్ ఎవరైనా చెప్పగానే ఏమంటారంటే జాలే నవ్వుతుంటుంటారు. ఎవరు అసలు ఎక్కువగా హస్బెండే చాలా మంది డిమోటివేట్ చేస్తుంటుంటారు. సో నేనేం చెప్తానంటే మీ హస్బెండ్ కన్నా ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలనుకుంటే నా క్లాసెస్కి రండి. ఎందుకంటే నా క్లాసెస్కి వచ్చి చాలా మంది పర్ డే 500 రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఈరోజు పర్ డే 500 నుంచి 5,000 సంపాదిస్తున్నారండి పర్ డే. నేను చాలా మంది వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తుంటాను. సో అయితే ఇక్కడ నుంచి మనం చేయాల్సిన పాయింట్ అంటే ప్రతి మాట్లాడే మాట ప్రతి జాగ్రత్తగా మాట్లాడాలి. బికాస్ మన ఏదైతే వర్డ్స్ ఉన్నాయో ఇక్కడ నాకు కొత్తగా ఒక టాపిక్ తెలుసుకున్నాండి. మనం మాట్లాడే మాట ఏదైతే ఉందో మ్యాగ్నెటిక్, ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మన చుట్టూ ఒక ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందండి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా విశ్వంలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా వస్తాయి అనమాట. ఇది నేను క్లాసెస్లో సైంటిఫిక్గా చూపిస్తుంటాను. అది చాలా మంది షాక్ అవుతుంటుంటారు అన్నమాట. సో మన వర్డ్సే మన రియాలిటీని షేప్ చేస్తాయి. అండ్ మెయిన్గా ఏంటంటే అయితే ఇక్కడ చాలామంది సార్ ఎటువంటి వర్డ్స్ మాట్లాడాలి అని, ఎందుకంటే చాలామంది ఇంట్లో ఎక్కువ ఈ మధ్య డైవర్స్ కేసులు, అది సైకాలజిస్ట్ నేను చెప్తున్నాను, డైవర్స్ కేసులు వస్తున్నాయి. ముందు ఎలా ఉంటారంటే ఎవరైనా 10, 15, 20 సంవత్సరాలు కలిసి అబ్బా అన్ని సంవత్సరాలకి ఎలా కలిసి ఉన్నారబ్బా అంటే అనే టాపిక్ వస్తుంది. అంటే ముందు ఎలా అయిపోతుంది అంటే నీకు పెళ్ళి అయిపోయిందా ఇటు అప్పుడే అంటే ఈ రోజుల్లో ఇండియాలో ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే 30 years వచ్చినా ఒకప్పుడు పిలిచి మరీ పిల్లనిచ్చేవారు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇంటింటికి తిరుగుతున్నా కూడా మ్యారేజ్ అవ్వట్లేదు చాలా మందికి. కొంతమంది వెక్స్ అయిపోయి నేను రాను నువ్వే చూసుకో అనే వాళ్ళు కూడా, కొంతమంది ఏంటంటే తిరిగి దొరక్క ఎవరు వచ్చారు రానిలే అనుకొని కూడా కాంప్రమైజ్ అనుకొని చేసుకుంటున్నారు. సో నేనేం చెప్తానంటే పెళ్లికాన్ ప్రసాదులు చాలా మంది ఉంటారు. మల్లేశ్వర్ సినిమాలో పెళ్లికాన్ ప్రసాద్ అంటే చిరాకు వచ్చేస్తుంటారు వెంకటేష్ గారికి. సో ఈరోజు చాలా మంది ఎలా అయిపోయిందంటే ఈరోజు చాలా మంది ఫంక్షన్స్ కూడా వెళ్ళడం మానేస్తున్నారు. ఎందుకంటే వెళ్తే మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఇంకా పెళ్ళి అవ్వలేదా అని చాలా మంది డిమోటివేట్గా మాట్లాడుతుంటారు. నేనేం చెప్తానంటే సో ఇక్కడ చూడండి మనం మాట్లాడే మాట ఏదైతే ఉందో ఒక పిక్ చూస్తూ అనుకోవాలటండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఐ హ్యావ్ హ్యాపీ రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారండి, బాగా గొడవలు అవుతున్నాయి వాళ్ళిద్దరి మధ్య. నేనేం చేశానంటే ఇలా అనుకోమని చెప్పాను, ఐ హ్యావ్ హ్యాపీ రిలేషన్షిప్ అనుకోని చెప్పి. ఇక్కడ ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఏదైతే అనుకుంటామో దానికి తగ్గ పిక్చర్ చూడాలి, మనం పెట్టుకోవాలి ఇంట్లో. చాలా మంది అనుకుంటే సరిపోదు అనమాట, దాన్ని చూస్తూ అనుకోవాలి, అనుభవాన్ని కూడా తీసుకోవాలి. ఎస్, ఆ పిక్చర్ని చూస్తూ ఈ అఫర్మేషన్ చేసుకుంటే అదే వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఆ షిప్ మునిగిపోకుండా ఉంటుందండి ఆ రిలేషన్షిప్. సో ఇంకొకటి ఏంటంటే చాలా మందికి స్ట్రాంగ్గా ఉండాలంటే ఐ ఆమ్ స్ట్రాంగ్ అని గెంతుతారు అద్దం ముందు. ఇలాంటివన్నీ నేనేం చెప్తానంటే ఐ ఆమ్ స్ట్రాంగ్ అనుకున్నారు కదా, ఇలాంటి పిక్ పెట్టుకుని గెంతమని చెప్తాను అనమాట. ఐ ఆమ్ స్ట్రాంగ్ అని చెప్పేసి మీరు ఏ ఏరియాలో వీక్ ఉన్నారో ఆ ఏరియాలో ఒక అఫర్మేషన్ తయారు చేసుకుని దానికి సంబంధించిన ఒక పిక్ మీరు ఇంట్లో పెట్టుకుని దానిపైన రాసుకోండి కంపల్సరీగా. సో మీకు నిజంగా మీరు, ఎందుకంటే ఈరోజు చాలామంది అండి ఇంట్లో ఎక్కువ గొడవలు అవుతుండే వైఫ్ అండ్ హస్బెండ్, ఏదో గొడవ. ఎందుకంటే ఈరోజు చాలా మందికి ఎదురు వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరికో అనుమానం ఎక్కువైపోతుంది అనమాట. అనుమానం ఎక్కువైంది అనుకోండి, తర్వాత అవమానాలు జరుగుతాయి, తర్వాత లైఫ్ అంతా కూడా బహుమానాలు పోతాయి. సో రావాల్సిన బహుమానాలు రావు. సో నేనేం చెప్తానంటే ఐ ఆమ్ స్ట్రాంగ్. ఇక్కడ చూడండి చాలా మందికి ఎలా ఉంటుందంటే నేను 6 pack తీయాలి, ఇంకా ఫిట్ అవ్వాలని ఉంటుంది. సో మీరు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కూడా ఐ ఆమ్ స్ట్రాంగ్ అని రాసుకుని ఇంట్లో అలాంటి పిక్స్ పెట్టుకున్నానంటే చూస్తున్న సేపు మన మైండ్కి ఏంటంటే ఓ నేను ఇలా తయారవ్వాలి నేను అంటే సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. వాళ్ళు తెలియకుండానే జిమ్ చేస్తుంటారు. చాలా మందికి ఎలా ఉంటుందంటే జిమ్ చేయాలి, వాకింగ్కి వెళ్ళాలి, రన్నింగ్కి వెళ్ళాలి, యోగాకి వెళ్ళాలి అనుకుంటారు. కానీ వాళ్ళ బ్రెయిన్లో ప్రొకాస్టినేషన్ ఒక లూప్ ఉంటుంది అనమాట. వాయిదా పద్ధతిని వాయిదా వేయచ్చు మనం ఈ టెక్నిక్స్ తెలుసుకుంటే. కొంతమంది ఎలా ఉంటారంటే బిఫోర్ కరోనా అనుకున్నారు రేపటి నుంచి చేస్తా, ఆ రేపు ఎంతవరకు ఆ రేపు రాలే. సో అది ఇంకొకటి ఏంటంటే అండి ఇక్కడ చూడండి చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు రకరకాల బిజినెస్లో.
అయితే ఇలా ఇప్పుడు ఏమనుకోవాలంటే నేను ఈరోజు అండి లా ఆఫ్ అట్రాక్షన్ వాడి ఈరోజు నేను పెట్టిన ప్రతి రూపాయి మల్టిపుల్ టైమ్స్ అయిపోయింది. బికాస్ నేను ఎక్కువగా ఇలాంటి అఫర్మేషన్స్ చేస్తాను. ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అని అనుకొని ఇలాంటి పిక్ పెట్టుకోవాలి. మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అనేసి అనుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించాలంటే సేవ్ చేస్తే ధనవంతులు అవ్వరు, ఇన్వెస్ట్ చేస్తే ధనవంతులు అవుతారు. సో నేను నిన్న నైట్ కూడా పుస్తకం చదివాను, ద పాత్ వే టు వెల్త్ అని చెప్పేసి. నేను చదువుతున్నప్పుడు అందులో ఆ బుక్ ఇక్కడే మన జీవిక మాల్కి వెళ్ళి నేను నైట్ ఒక బుక్ కొన్నానండి. ఆ బుక్ తీయగానే నాకు ఒక పాయింట్ ఇమ్మీడియట్ కనెక్ట్ అయిందనమాట. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వెల్త్, నెంబర్ 1 టెక్నిక్ ఈజ్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. సో ఇది చాలామంది, సో మీరు మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ క్లాసెస్కి వచ్చిన తర్వాత మీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ మైండ్ సెట్ ఇన్వెస్ట్ చేయాలని నేను చెప్తాను క్లాసెస్లో. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఎలా ఉంటారంటే సోషల్ సిక్నెస్ అంటారండి. అంటే ఎవరితో కలలేరు, ఎవరితో మాట్లాడలేరు, చాలా షై ఫీల్ అవుతుంటుంటారు. అలాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఈరోజు చాలామంది అద్భుతంగా మాట్లాడుతున్నారు నెట్వర్క్ మార్కెటింగ్లో. సో ఇప్పుడు ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో మనం ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మాట్లాడాలి, బాగా మాట్లాడాలి. కొంతమందికి మైక్ పట్టుకొని ఇప్పుడు ఏం మాట్లాడమంటావు అన్న అటు ఇటు దిక్కులు చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ తీసుకుంటే అలాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఒకవేళ ఇంట్రావర్ట్ అంటే మాట్లాడలేకపోరు, సరిగ్గా ఎవరితో మాట్లాడలేరు అనమాట. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఐఎమ్ ఎక్స్ట్రావర్ట్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అని ఇలాంటి పిక్స్ పెట్టుకోవాలండి. పెట్టుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు తెలియకుండానే కొన్ని రోజుల తర్వాత సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అవుతుంది. అంటే మనం మాట్లాడే వర్డ్ తగ్గ పిక్చర్ ఉండాలి కంపల్సరీగా. ఇప్పుడు సినిమాకి వెళ్తామండి, సినిమాలో మాట వస్తుంది, పిక్చర్ రావట్లేదు, ఊరుకుంటారా, కేకలేస్తారు, గోలేస్తారు, అరుస్తారు, విజిల్స్ వేస్తారు. అంటే మాట వస్తుంది కానీ పిక్చర్ రాకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ వస్తుంది, మాట కట్ అయిపోతే అర్థమే కాదు. అందువల్ల సినిమా మనకు అర్థం అవ్వాలంటే అక్కడ వర్డ్ మాట ఉండాలి, పిక్చర్ ఉండాలి. పిక్చర్ వచ్చి మాట రాకపోయినా, మాట వచ్చి పిక్చర్ రాకపోయినా సినిమా అర్థం కాదు. సో మన మైండ్కి కూడా మాటతో పాటు పిక్చర్ కూడా ఉండాలి, అప్పుడు అది ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది. ఇది వర్డ్కున్న పవర్ అండి. అండ్ ఫైనల్గా చెప్పేది అంటే అవర్ మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాగ్నెట్. సో మనం అంటే ఈ మైండ్ లిప్స్ రెండు కరెక్ట్గా మనం మాట్లాడుకుని ఆ పిక్చర్ని చూస్తాం అనుకుంటే లిప్స్ అట్రాక్ట్ వాట్ ఎవర్ వి స్పీక్. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.